సో ఏ గైస్ రైట్ నో టైం వచ్చేసి టైం ఎంత అవుతుందిరా 12:10 అవుతుంది. అండ్ ఈరోజు నా బర్త్డే 12:19 అవుతుంది. 12:20 ఆల్మోస్ట్ 20 minutes లేట్ అయిపోయింది. ఇప్పటికే వీళ్ళు కేక్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకా చిన్న గారు రాలేదు తెలుసు. నేను కాల్ చేసి వాడిని పిలుచుకోవాల్సి వస్తుంది, బ్రో రాబో నా బర్త్డే ఉంది అని చెప్పేసి అని. వీళ్ళు కూడా ఎప్పుడు 12:10కి వచ్చిండు. వాడు ఎప్పుడు వచ్చిండు అంటే ఐ మీన్ మేము నువ్వు రూమ్కి 5 నిమిషాలు ముందు వచ్చినావు. 12 o'clock కేక్ కటింగ్ చేయాలి. నేను అదే అనుకున్నాం. వీళ్ళందరూ రూమ్ పట్టుకొస్తారు కావచ్చు కేకు, చిరణ్ గారు వీళ్ళందరూ కలిసి ఆడనే కడిగేస్తా కావచ్చు అనుకున్నాను. నా బర్త్డే రోజు నేను ఒక పర్సన్కి కాల్ చేసి వాని కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. యాక్చువల్గా బర్త్డే బాయ్ కోసం వెయిట్ చేయాలి, కాకపోతే ఇక్కడ అంతా రివర్స్ అనమాట, మొత్తం అలగ్సే ఉంటుంది అనమాట. చూసాం వాడు వచ్చేందరికి ఎంత టైం పడుతుంది. ఒకసారి వాడిని కాల్ చేసి అది ఏమంటాడు ఒకసారి ఇందా ఏంటండి వాడిని కాల్ చేస్తాను ఇప్పుడు, చూద్దాం వాడు ఏమంటాడు. అన్న నమస్తే. అరే కాదురా, బర్త్డే నాదా లేకపోతే ఇంకెవరిదైనా నాకు అర్థం కాదు. నీదా? నువ్వు డైరెక్ట్ వచ్చు కదా. ఇంకా అన్నాడు. ఇంకా కాదురా, ఇంకా నేను కేక్ కటింగ్ కూడా వేయలేరా 12 o'clock ఇచ్చి. నువ్వు అరే కేక్ తినాల్సింది నేను రా, నువ్వు కాదురా. ఫస్ట్ నైట్ రోజు మాత్రమే ఇస్తాడు ఎప్పుడు ముచ్చట్లా. సో ఇదన్నా వాడు సినారియో. ఇప్పుడు వాడు రానికి లొకేషన్ పెట్టి వాడు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేయాలంట. నేను అది హైలైట్. ఇప్పుడు వచ్చిండు ఇప్పుడు వచ్చిండు. ఇగో 36 టైం ఎంత చూపెట్టు. టైం ఎగ్జాక్ట్లీ 12:36 అవుతుంది. దాని కోసం ఎంత దగ్గర 30 minutes వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. సబ్స్క్రైబర్స్ నీకు 10K అయిన తర్వాత నేనేరా వేసేసాడు, బాగా వేసేసాడు. What's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So చలో ఈరోజు ఇట్స్ ఎ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. యాక్చువల్గా అన్ని రోజుల్లోనే ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎంతైనా కానీ ఇట్స్ ఎ బర్త్డే కాబట్టి సో ఆబ్వియస్గా ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఈ బర్త్డేకి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. నాకు అంత పెద్దగా ఏం ప్లాన్స్ అయితే లేవు, చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అని. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి నార్మల్గా ఇట్స్ 2:48 అన్నమాట. నిజంగా మార్నింగ్ లేచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఇప్పుడు. అసలు యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళి వీ నీడ్ టు ప్రే ఫర్ గాడ్ బర్త్డే రోజు. కాకపోతే నేను మధ్యాహ్నం లేచి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినా. సో సాయంత్రం వెళ్దాం టెంపుల్కి, వెళ్ళొద్దు అని ఏం కాదు, సాయంత్రం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. బట్ నైట్ చాలా లేట్ అయిపోయింది అన్నమాట, చాలా లేట్ అయిపోయింది. చూసిల్లు కదా స్టార్టింగ్లో వ్లాగ్ చూసే ఉంటారు మీరు. నైట్ వాడి చిరణ్ గారు రానికి చాలా లేట్ అయిపోయింది. అండ్ కొంచెం టైం అయిపోయింది, బయటికి వెళ్ళి చిన్న ఒక రైడ్ వేసినాం అన్నమాట. చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా యాక్చువల్గా రైడ్ వేద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తున్నా. బికాజ్ బర్త్డే కాబట్టి ఆబ్వియస్గా స్పీడ్ రన్స్ చేయడం ఇట్స్ నాట్ గుడ్ అనిపించింది. అందుకోసం అని చెప్పేసి లైట్ తీసుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నార్మల్గా బర్త్డేకి సెల్ఫ్ గిఫ్ట్ తీసుకుంటారు కదా. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ మై ఎంటైర్ లైఫ్ నా బర్త్డేకి నేను ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది ఏ రోజు లేదు. సో ఈ బర్త్డేకి అయితే ఐ జస్ట్ వాంట్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ రైడింగ్ జాకెట్ అండ్ ప్యాంట్, లైక్ ఒక ఫుల్ సూట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. కానీ తెలిసిందే కదా మనకు అంతగా ఉండదు కాబట్టి సో రైనాక్ స్టోర్కి వెళ్ళి జాకెట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. బట్ ఎగ్జాక్ట్ సైజ్ దొరకలేదు, ఎస్ సైజ్ అవైలబిలిటీలో ఉంది. మనకు కావాల్సింది ఎం అన్నమాట. సో ఆ సైజ్ అవైలబిలిటీలో లేకపోయేసరికి ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. సో ఆన్లైన్లో చూసిన, ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా. బట్ ఆన్లైన్లో కూడా ఆ ఎం సైజ్ అనేది అవైలబిలిటీలో లేదు. నాకు వైట్ కలర్ది కావాలన్నమాట. బట్ వేరే కలర్స్లో అవైలబిలిటీ ఉంది. బట్ మన బైక్కి సూట్ అయ్యేది
వైట్ అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. సో అది ఎప్పుడైతే స్టాక్ వస్తుందో ఆన్ ది స్పాట్ ఆర్డర్ పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఐ రియలీ లవ్ ద జాకెట్ మ్యాన్. నేను రైనోక్ స్టోర్కి వెళ్ళి ట్రై చేసినప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ డిఫరెంట్ వైబ్. అసలుకి ఒక జాకెట్ వేసుకోవడంతో ఒక రైడర్ లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. సో నార్మల్గా ఎవరైనా కానీ అలానే వస్తుంది ఆబ్వియస్గా. ఎవరైనా కానీ నార్మల్గా చప్రియే కానీ మంచి ప్రొవైడర్ కానీ ఎవరైనా కానీ జాకెట్ వేసుకోవడంతోనే యూ ఫీల్ వెరీ ఆర్మర్డ్ అన్నమాట. లైక్ మొత్తం బాడీ అంతా కవర్ అయిపోయింది, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా. ఆ రేంజ్లో ఉంటుంది జాకెట్స్ వేసుకుంటే. సో చలో అదైతే ఆర్డర్ స్టాక్లోకి వచ్చుతూనే పెట్టేసుకుందాం మనము. అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఎలా జరుగుద్ది, నా డే ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకోబోతున్నాను. Many hours later. రైట్ నౌ అయితే మాల్కి వచ్చామన్నమాట. అండ్ చూడండి ఒకసారి. బాయ్ హాయ్ చెప్పా బ్రో. హాయ్ హాయ్. సో చలో అయితే నీట్గా పబ్కి వెళ్ళిపోతున్నాము. ఎట్లా జరుగుతుంది ఏంటి అని ఏం ఐడియా లేదు. లాస్ట్ టైం చాలా దరిద్రంగా అయిపోయింది. సో దిస్ టైం కొంచెం మంచి అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు నేను. పొద్దున టెంపుల్కి పోదామని చెప్పేసి అనుకున్నా. బిస్కెట్ కట్ అయిపోయింది ఘోరంగా. చలో మొత్తానికి అయితే పబ్ లోపలికి వచ్చేసినాము. అండ్ ఇప్పుడు కూర్చున్నాం వెయిటింగ్ ఫర్ ద స్టఫ్. నేనైతే ఏం తాగాను, ఐఎమ్ నాట్ ఏ ఆల్కహాలిక్ ఫీల్. నేను నార్మల్గా జస్ట్ అట్లా కంపెనీకి వచ్చాను అన్నమాట. అట్లా ఎంజాయ్ చేసామని చెప్పేసి అని కనిపిస్తుంది కదా, అది వినే అన్నమాట. సో వీడు త్రివి ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు అన్నమాట. త్రివి ఫోన్లోకి వెళ్ళి బయటికి రా కొంచెం. సే హాయ్ 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 ఇప్పుడు. సో చలో ఇంకా ముగ్గురు ఉన్నారు బయట. సో వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు స్టార్ట్ ద ప్లాన్. ఆయన ఇప్పుడైతే కనిపిస్తుంది కదా, కరెక్ట్ టైమింగ్కి వచ్చినామన్నమాట. పంక్చువాలిటీ ఇక్కడ ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఖాళీ ఉన్నది. ఎగ్జాక్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లేదా మాక్సిమం 40 minutes తర్వాత ఒకసారి ఇక్కడ చూస్తే మొత్తం క్రౌడ్ నిండిపోతుంది అన్నమాట. మొత్తం ఎగురుతూనే ఉంటారు. డీజే కూడా ఇంకా స్టార్ట్ చేయాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం క్రేజ్ అయింది అసలుకి, నెక్స్ట్ లెవెల్. సో చూసి ఎంజాయ్ చేయండి.